జీవుడు, జడము నన్నే ప్రతిబింబిస్తాయి. ఒకటి ఏకత్వానికి ప్రతీక అయితే నేను సమతుల్యతకు ప్రతీక. అమ్మ నాన్న ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు. రెండు కళ్ళతోనే మనిషి లోకాన్ని స్పష్టంగా చూస్తాడు. రెండు చేతులే పనికి బలమిస్తాయి. సృష్టికి మూలం నేనే. రెండు మూడు 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 నన్ను చూసి చాలా మంది నవ్వుతారు. 1 2 3 అని నన్ను పిలుస్తారు, కానీ వారు మర్చిపోతారు. సృష్టి రహస్యం నా మీదే నిలుస్తుంది. ప్రపంచాన్ని నిలిపేది సత్వం, రజస్సు, తమస్సు. భూత భవిష్యత్ వర్తమానం. దేవతల శక్తి త్రిమూర్తులు, త్రికాలాలు, త్రిలోకాలు, ముచ్చటగా ముమ్మాటికి అని లెక్కల్లోకి ఆడుకుంటానికి తీసుకుంటారు. నేను నాలుగు నేనే 4. అందరూ ముందు 1 2 3 అని పరుగులు తీస్తారు. నలుగురితో మంచిగా ఉంటాను, నలుగురితో పేరు తెచ్చుకుంటాను. దిక్కులు 4, వేదాలు 4 అని నేను గుర్తు ఉంచుకుంటాను. నేను 4 నేను 5 నేనే 5. నేను లెక్కల్లో 5వ స్థానంలో ఉన్నానంటారు. ఎందుకంటే నేను లేకుండా ఈ జగత్తు పూర్తి కాదు. 5 అంటే పంచమం అని. నేను పంచభూతాలలో పంచ పాండవులు 5గురికి నాతోనే పేరు. మరి నేను 5. నా పేరు 6. నేనే 6. సంతుల్యతకు, సంపూర్ణతకు, సౌందర్యానికి ప్రతీక. నువ్వు నాకు 6వ ప్రాణానివి. హర్షత్ వర్గాలని 6 శత్రువులట మనలోనే ఉంటారట. మానవుడి రుచులు 6. వీటితోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఋతువులు 6, శరీరం 6 చక్రాలు. నా శక్తి ప్రకృతిని నడిపిస్తుంది. 6ను అర్థం చేసుకున్న వాడే ప్రకృతి లయను అర్థం చేసుకోగలడు. నేను 6. నేను 7. 7 చేపల కథ గుర్తుందా? 7 రంగులు, 7 స్వరాలు. 7 రంగులు కలిసి ఇంద్రధనుసు. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్తలోకాలు, సప్తపది. నన్ను తలవని రోజే ఉండదు. నేను 7. నా పేరు 8. 8 అంటే అష్టాచమ్మ ఆటలో, అష్ట కష్టాలలో, సత్రాజిత్తు కథలో 8 బారుల బంగారం. అష్టమి నాటి చంద్రుడు అంటూ అమ్మని నన్ను కలుపుతారు. నేను మంచి చెడుతో కలిసి ఉంటాను. అష్టాంగ యోగం ఆరోగ్యప్రదం అని నన్ను తెలుసుకోండి. అష్టదిక్కులు నన్ను సూచిస్తాయి. నేను లేను అంటే దిక్కులు దారి తప్పుతాయి. నేనే 8. నా పేరు 9. 9 అంటే నవ అంటే కొత్తదనం. నేను శక్తికి సంకేతం. నేను సంఖ్యల రాజును, శక్తికి ప్రతిబింబాన్ని. నేను 9. నవధాన్యాలు, నవనిధులు, నవరసాలు, నవరాత్రులు, నవరత్నాలు, నవశక్తులు అంటారు. సంపూర్ణత్వం నాకు మాత్రమే లభిస్తుంది. నేను 9. నేను సున్నాని. నన్ను శూన్యమని కూడా అంటారు.